తల్లి సీతారాముల వారి వనవాస కాలం 14 సంవత్సరాలు. అవునా? ఆ 14 సంవత్సరాల వనవాస కాలం కూడా అయోధ్య నుంచి వస్తూ వస్తూ 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక చోట విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి అగస్త్య మునీశ్వరుని అడుగుతారట. గోదావరి నది ఎక్కడైతే దక్షిణ దిశగా ప్రవహిస్తుందో ఆ ప్రాంతంలో పర్ణశాల కుటీరాన్ని నిర్మించుకొని నివాసం ఉండండి అని చెప్పేసి ఆ స్వామివారికి చెప్పడంతో అగస్త్య మునీశ్వర్ గారి ఆజ్ఞ ప్రకారంగా ఈ ప్రదేశంలో గోదావరి దక్షిణ దిశగా ప్రవహిస్తున్న ప్రదేశంలో పర్ణశాల, పర్ణ అంటే ఆకు, శాల అంటే ఇల్లు, ఆకులతో నిర్మించుకున్న శాలని నిర్మించుకున్నారనమాట. పర్ణశాల అంటారు. మీరందరూ కూడా వెళ్ళొచ్చారా? పర్ణశాల చూసొచ్చారా? సీతారాముల వారు నివాసం ఉన్న ఇల్లు. అక్కడ నుంచే రావణాసుడు అమ్మవారిని భూమితో సహా ప్రగిలించి తీసిపోయిన ప్రదేశం అంటారు. మరి అంతటి పుణ్యక్షేత్రానికి వచ్చారు కాబట్టి ఆ ప్రదేశం నుంచి సీతారాముల వారు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారో తెలుసుకోవాలి మీరు, అంతే కదా. అమ్మవారు నెలకొక 5 రోజులు ఆ సందర్భంలో ఉన్నప్పుడు పుణ్యనదిలో స్నానం చేయకూడదమ్మా. ఎందుకంటే ఆ కాలంలో ఋషులు మునీశ్వరులు యజ్ఞాయాగాలు చేసుకునేవారట. వారందరికి కూడా భంగం కలుగుతుందని ఆ నదిలో అమ్మవారు స్నానం చేస్తే ఆ నదంతా అప్రమితం అవుతుందని స్వామివారిని కోరుతారట. 5 రోజులు కూడా ఒక అనువైన ప్రదేశం కావాలి స్వామి అని శ్రీరామచంద్రమూర్తి వారు అమ్మవారిని ఆ పర్ణశాలను విడిచిపెట్టి అమ్మవారిని తీసుకొని ఈ దండకారణ్యంలో ఉన్న ఈ ప్రదేశానికి తీసుకొచ్చేవారట. అలా మొదటగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎటు చూసినా పెద్ద అడవి తప్పించి ఎక్కడ కూడా నీరు లేవట. ఎటు చూసినా కానీ ఎక్కడ నీళ్ళు లేకపోతే ఇక్కడ ఒక రాతి బండి ఉండడంతో ఈ రాయినే అనువుగా ఉంటుందని అనుకొని స్వామివారిని కోరుతుందట. ఈ ప్రదేశంలో నాకు అనువుగా ఉందని నీరు కావాలని చెప్పేసి ఆ మాట విన్న లక్ష్మణ స్వామివారు అమ్మవారి కోసం నీరు కోసం అని చెప్పేసి తూర్పు ముఖాన 9 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక 70 అడుగుల రాతి కొండకి బాణం సంధించారు. ఆ బాణం వేగానికే ఆ కొండ 2గా చీరుకొని ఆ రాతి నుంచే పసుపు కుంకాలతో ఉద్భవించిన పవిత్రమైన నది. ఈ నది కనబడుతుందమ్మా. 365 రోజులు అమ్మవారి కోరిక మేరకే ఉద్భవించింది కాబట్టి అమ్మవారి పేరుతోనే నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. ఎండాకాలం కూడా ఆరిపోకుండా ఆ కొండ నుంచి దారగా వస్తుంది. ఆ 5 రోజులు ఈ నదిలో స్నానం చేసి అమ్మవారు పూజ చేసుకొని పర్ణశాల వెళ్ళాలి. మరి వెళ్ళాలంటే పసుపు కుంకాలు కావాలి. లక్ష్మణ స్వామివారు ఏ కొండకైతే బాణం సంధించారో ఆ కొండ రాయినే తీసుకొచ్చి అమ్మవారికి ఇస్తే ఆ రాళ్ళని రంగరించే కొద్దీ పసుపు పుడితే, ఒక రాయి నుంచి పసుపు, ఒక రాయి నుంచి కుంకుమ పుడితే వాటినే పవిత్రమైన పసుపు కుంకాలుగా భావించుకొని మాంగళ్య బొట్టుగా పూజ చేసుకునేవారట. ఆ 5 రోజులు ఇక్కడ ఉన్నప్పుడు పవిత్రమైన గుర్తులు అచ్చుగా పడ్డాయి ఈ రాతి మీద. మరి అంతటి పవిత్రమైన రాతి మీదకి వచ్చిన వారందరూ కూడా డైరెక్ట్గా ఈ రాతి మీదకి తొక్కకూడదు. ఎందుకంటే ఈ రాతి మీద కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఎవరిని డైరెక్ట్గా తొక్కనివ్వరు. సీతారాముల వారు తిరిగినంతటి పుణ్య రాతి మీదకి పాదాలు మోపాలంటే మీరైనా నేనైనా భక్తి శ్రద్ధలతోనే ఇక్కడ నడుచుకోవాలి. అదే ఇక్కడ ఉన్న పవిత్రమైన గుర్తులు చెప్తాను, ఒక లైన్లో వెళ్ళి దర్శనం చేసుకుందరు. ఈ నదిలో అమ్మవారు స్నానం చేసి ఆరవేసుకున్న చీర అమ్మవారు కట్టుకున్నది నార చీర, 5 వర్ణాలతో 20 గజాలు ఉంటుంది. ఆ కాలంలో అమ్మవారు కట్టుకున్నది నార వస్త్రాలు. ఈ నదిలో ఉతికి అలా ఆరవేస్తేనే రాయి మీదనే అచ్చుగా పడిపోయింది. ఈ రాతికి ఆ చివర భాగాన్ని ఉంటుంది. 5 రంగులతో 20 గజాలు ఉంటుందమ్మా. మీరు అమ్మవారి చీరను చూడాలంటే ఇలా చుట్టూ తిరిగి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవాలి. మరి అక్కడ దర్శనం చేసుకోవాలంటే సీతారాముల వారు తాకిన నేల ఇక్కడ తాకిన తర్వాతనే మనం ఏదైనా ఈ రాతి మీదకి ఎక్కే అర్హత పొందుతాం. ఇదేంటనేది చివరిగా చెప్తాను. అక్కడ చీర గుర్తులు ఉంటాయి. అక్కడ నుంచి ఆ చివరి వరకు ఉంటుందమ్మా. చక్కగా చూడండి, 5 రంగులతో 20 గజాలతో ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని చూసుకుంటే ఇక్కడికి రండి. ఇక్కడ పూజ చేసి కనబడుతుందా? అమ్మవారు స్వామివారు ఈ రాతి మీదనే ఆ 5 రోజులు కాలక్షేపంగా ఆడుకునేవారట. వారు స్వయంగా చేసుకున్నవి వానగుంటలు. వనగుంట పీటలు అంటే తెలుసమ్మా మీకు ఎవరికైనా? మన పూర్వీకులు చిత్తపిక్కలతో ఆడేవారట. 2 వరుసలతో 7 గుంటలు చేసుకొని ఆ గుంటలు ఆట. కాకపోతే ఆ 14 గుంటల్లో 10 గుంటలు పగిలిపోయి మనకి 4 గుంటలు దర్శనమిస్తున్నాయి. అవి పగిలిపోవడానికి కారణం ఏంటంటే సీతారాముల వారు లేని సమయం చూసుకొని ఒక మునీశ్వరుడు ఈ బండంతా ఇష్టాసారంగా తిరుగుతూ తొక్కుతూ ఇది అసలు సీతారాముల వారు తిరిగిన ప్రదేశమేనా, ఇక్కడికి వచ్చిన వారికి ఇది స్థలపురామైనా తెలుసుకోవడం కోసమని వాటిని పగలగొట్టాడట. వాటిని పగలగొట్టిన పాపానికి మరుక్షణమే అక్కడికక్కడే నెత్తురుకక్కుని చనిపోయారట. ఈ ప్రదేశానికి వచ్చిన వారు మనసారా సీతారాముల వారిని తలుచుకుంటూ ప్రతి గుర్తుని తాకి దండం పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ సీతారాముల వారు తిరిగారా తిరగలేదా అనే కొంతమందికి ఇంకా ఇప్పటికి కూడా డౌట్ ఉంటుంది. ఇంకా నాస్తికులే ఉన్నారు, వాళ్ళనే నాస్తికులు అంటారు. మనం హిందూ ధర్మంలో పుట్టిన వారం రాతిలోనే దేవుని చూస్తాం. అలా చూసిన వాడికే దేవుడు కనబడతాడు. ఇది రాయే అనుకునేటోడికి రాయే, భక్తితో చూసిన వాడికి శ్రీరామచంద్రమూర్తి వారు కనబడతారు. అక్కడ 4 ఉంటాయి, దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కిందకి వెళ్తే అమ్మవారి కోసమే
ఈ దండకరణ్యంలో తోడుగా ఉండేవారట శ్రీరామచంద్రమూర్తి వారు. ఆ స్వామివారు కూర్చున్నది ఎక్కడంటే ఆ రాతి మీద కూర్చొని కాపలా కాసేవారు. అదే స్వామివారు కూర్చున్నటువంటి రాతి సింహాసనం అంటారమ్మా. స్వామివారు కూర్చున్న కుర్చీయే 9 అడుగులు ఉందంటే ఆ స్వామివారు ఎంత హైట్లో ఉన్నారనేది మీ ఊహకే వదిలేస్తున్నా. ఆ స్వామివారిని ఏమని పిలుస్తారు? ఆజానుబాహం అరవింద నేత్రం అంటారు. మరి ఆజానుబాహులు అంటే ఎవరిని అంటారు? మోకాల కిందకి వరకు చేతిలో ఉన్నవారిని ఆజానుబాహులు అంటారు. ఆ స్వామివారు ఆ కుర్చీని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఎంత ఉంటారు అనేది. ఆ స్వామివారు అక్కడ కూర్చున్నప్పుడు స్వామివారి పాదాలు నదిలో అచ్చుగా పడ్డాయి, ఇప్పటికీ ఉన్నాయి. మీరు దగ్గరగా వెళ్ళి స్పష్టంగా చూస్తేనే కనబడతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ 2 చేతులతో మనసారా తాకి తాకి అరిగిపోతున్నాయి. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి వారిని స్వాకాభిరాముడు అంటారు. ఆ స్వామివారిని తలుచుకున్నా, ఆ స్వామివారి పాదాలు పట్టుకొని మన సమస్యలు చెప్పుకున్నా మనకున్న శోకాలు ఉన్నాయి పోతాయి అనేది ఇక్కడ వారి నమ్మకం. చక్కగా దండం పెట్టుకోండి. కిందకి వెళ్ళినప్పుడు ఆ అమ్మవారు స్నానం చేసిన నది నీళ్ళని శిరస్సు పైన వేసుకొని స్వామివారి పాదాలని తాకి కళ్ళకద్దుకోండి. మరి స్వామివారు కూడా ఉత్తరాయాన్ని ఆరవేస్తే ఇలా తెల్లగా ఉండాల్సిన రాయి నల్లగా మారిపోయింది. ఈ అచ్చు కనబడుతుందా మీకు? ఇది స్వామివారి ఉత్తరయం. నల్లటి పట్టి కనబడుతుందా మీకు? స్వామివారు కూర్చున్న సింహాసనం కానించి ఆ నదిలోంచి ఆ చివరి వరకు ఉంటుంది, 40 గజాలు ఉంటుందమ్మా. స్వామివారు ఉత్తరయం అంటారు. నడుముకు చుట్టుకొని భుజానికి వేసుకునే పై పంచ పై కండువ శ్రీరామచంద్రమూర్తి వారి పవిత్రమైన ఉత్తరయం. అది తొక్కకూడదని ఆ బస్తాలు వేశారు. ఆ బస్తాల మీద వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి తల్లి. ఆ చివరికి వెళ్ళాక చక్కగా తాకి దండం పెట్టుకోండి. మరి అమ్మవారు 5 రోజులు ఈ నదిలో స్నానం చేసి ఇక్కడే చీరలు ఆరేసుకొని ఇక్కడే ఆటలాడుకొని ఆ 5 రోజులు స్నానం పూర్తయిన తర్వాత యథావిధిగా పర్ణశాల వెళ్ళాలి. మరి వెళ్ళాలంటే అమ్మవారు ఇక్కడ నుంచి ఏం తీసుకుని వెళ్ళారు? గట్టి చెప్పినానా? వెరీ గుడ్. పసుపు కుంకాలు. అమ్మవారు మొదటగా ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు నీరు కానీ పసుపు కుంకాలు కానీ ఏమీ లేకపోతే లక్ష్మణ స్వామివారు ఏ కొండకైతే బాణసంధించారో ఆ కొండ నుంచి వచ్చిన రాళ్ళనే పూర్వం 20 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం ఈ నీళ్ళతోనే రాళ్ళు వచ్చేవి. భక్తులు రాళ్ళని వేరుకొని వెళ్ళేవారు. వాటిని రంగరించే కొద్దీ రాయనించే పసుపు రాయనించే కుంకుమ వచ్చేది. వాటిని అమ్మవారు పవిత్రమైన బొట్టుగా రంగరించుకొని బొట్టుగా వాడుకునేవారట. మరి అమ్మవారు రంగరించుకున్న ప్రదేశం ఆ చెట్టు కిందమ్మ. అక్కడ అమ్మవారు ఉంటారు. వెళ్ళేటప్పుడు అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. మరి మీరు ఎప్పుడైనా చూసారా ఈ క్షేత్ర విశిష్ట బొట్టుని? రాయనించే పసుపు రావటం, రాయనించే కుంకుమ రావటం. ఈ ప్రాంతానికి వచ్చిన వారు ఈ రాతి మీదకి వచ్చిన వారికే చూపిస్తారు. చుట్టమే కాదు, ముట్టుకోండి, బొట్టు వస్తుంది. మీరు కూడా పెట్టుకోండి. అది మాంగళ్య బొట్టు అంటారు. రాయనించే మీరు రబ్ చేసే కొద్దీ పసుపు వస్తుంది. పెళ్ళైన వారు మాంగళ్యం పెట్టుకోండి, కుంకాన్ని నుదున పెట్టుకోండి. ఆ బల్ల మీద ఉన్నాయమ్మా ఈ క్షేత్ర విశిష్ట బొట్టు. ప్రతి ఒక్కరికి కూడా మీకు కావాలి, ఇంటికి తీసుకెళ్తాం, అమ్మవారి బొట్టుగా పవిత్రమైన బొట్టుగా మేము వాడుకుంటాం అనుకునే వారికి దేవస్థానం వారు ఇస్తారు. ఒక ప్యాకెట్ వచ్చి 50 రూపాయలు తీసుకుంటారు. అందులో 2 రాళ్ళు ఉంటాయి. వాటిని రంగరించే కొద్దీ రాయనించే పసుపు కుంకుమ వస్తుంది. మీరు ఏదైనా శుభకార్యాలు కానీ ఏదైనా మంచి పనులు కానీ మొదలుపెట్టే ముందు మీ ఇంట్లో ఉన్న ఇష్టదేవాలకు బొట్టు పెట్టి ఆ తర్వాత ఆ బొట్టు పెట్టుకొని మీరు ఏ పని అయితే మొదలు పెడుతున్నారో సీతారాములు వారిని మనసారా తలుచుకొని ఆ బొట్టు పెట్టుకొని మొదలు పెట్టండి. ఆ రోజు మీకు ఖచ్చితంగా ఆ పని అనేది ఎటువంటి ఆటంకాలు లేకుండా నెరవేరుతాయనేది ఇక్కడ వారి నమ్మకం, స్థానబలం. వాటిని అమ్మవారి బొట్టుగా పవిత్రంగా చూస్తారు. ఎప్పుడు పూజ గదిలోనే ఉంచుకుంటారు. ఎందుకంటే అమ్మవారు 5 రోజులు స్నానం పూర్తయిన తర్వాతనే ఆ బొట్టును వాడారమ్మ. ఆ బొట్టు మన ఇంట్లో ఉన్నంతసేపు సీతారాముల వారు మనతో ఉన్నట్టే శ్రీరామ రక్షగా వాడతారనమాట. అవి కావాల్సిన వరకు అక్కడ ఇస్తారు, తీసుకోండి. మరి అమ్మవారు స్వామివారి దండకరణ్యంలో తిరిగేటప్పుడు శూర్పణఖని రాక్షసు కూడా తిరిగేదట. అసలు సీతారాముల వారికి వనవాస కాలంలో చివరి ఘటనలో సమస్యలు వచ్చాయంటే ఆ రాక్షసు వల్లే. తన రాక్షస రూపాన్ని మానవ రూపంలోకి మార్చుకొని స్వామివారి వెంటబడుతుంటే లక్ష్మణ స్వామివారికి కోపం వచ్చి ముక్కు చెవులు కోసిన ప్రదేశం. ఆ ప్రదేశం ఆ చెట్ల మధ్యలో ఉంటుందమ్మ. అక్కడ జెండాలు కనబడుతున్నాయా? మీరు అక్కడికి వెళ్ళాలంటే అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ పాకలోంచి ఆ చివరికి వెళ్తారు. అక్కడికి లాస్ట్లో వెళ్తారు ఇవన్నీ దండం పెట్టుకున్న తర్వాత. ఎందుకంటే తిరుగుముఖంగా ఆ ప్రాంతానికి వెళ్ళినవారు సీతారాముల వారికి వచ్చిన కష్టాలు తెప్పించిన రాక్షసిని 3 రాళ్ళతో ఎడమ చేత్తో 3 రాళ్ళు తీసుకొని సీతారాముల వారికి వచ్చిన కష్టాలు మాకు మా కుటుంబానికి రాకూడదని తిరిగి చూడకుండా 3 రాళ్ళతో కొట్టి వెళ్తారు. ఒక ఆచారంగా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి 3 రాళ్ళతో కొట్టి వెళ్ళండి. అక్కడ ఒక కురవాడు ఉంటాడు, ఎలా కొట్టాలనేది కూడా చెప్తాడు. మరి ఇంతటి పుణ్యక్షేత్రానికి వచ్చారు. మరి ఈ రాతి మీద తిరగాలంటే మనసారా సీతారాముల వారు తలుచుకొని తాకి దండం పెట్టుకునే ప్రదేశం ఫస్ట్. ఇది అమ్మవారు స్వామివారు కలిసి భోంచేసిన పల్లెం అమ్మ. ఆ 5 రోజులు ఈ అడవిలో దొరికే పళ్ళన్నీ కూడా లక్ష్మణ స్వామివారు ఒక ఆకులో కోసుకొని వచ్చేవారట. మరి వారు తినడానికి 5 రోజులు ఇక్కడ పల్లెల పాత్రలు లాంటివి ఏమీ లేకపోతే ఈ రాయిలో ఈ భాగాన్నే పల్లెంగా చేసుకొని ప్రతిరోజు ఆ లక్ష్మణ స్వామివారు తీసుకొచ్చిన పళ్ళని ఈ రాతిలో పెట్టుకొని కలిసి భోంచేసేవారట. ఇది సీతారాముల వారు కలిసి భోంచేసిన పవిత్రమైన రాతి పల్లెం అంటారు. ఆ రామనామాన్ని ఆ రాతి పల్లెన్ని మనసారా 2 చేతులతో తాకండి, దండం పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి. మీరు వేసే కానుకలు ఏమంటే అందులో విసరకుండా నిదానంగా వదులుకొని
నేను చూపించిన మార్గంలో ప్రతి గుర్తును కూడా ఈ రాతి మీద ఉన్నంతసేపు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఖచ్చితంగా నెరవేరాలని సీతారాముల వారిని తలుచుకుంటూ ప్రతి గుర్తుని తాకి దండం పెట్టుకుంటూ వెళ్ళండి. ఒకసారి చెప్పండి అమ్మా, జై శ్రీరామ్. ముందున్న వారు దండం పెట్టుకుని వెళ్తా ఉంటే లైన్ కదులుతుంది. జై శ్రీరామ్.